కొడుకు భార్యలో కామాన్ని వెతుక్కున్నాడు ఓ నీచపు మామ దుల్లమ్మ. ప్రస్తుతం ఈమె వయసు 27 సంవత్సరాలు. ఈమెది మీర్జాపూర్ గ్రామం. ఈమెకు పెళ్లైంది. అత్తారి ఊరు రాయచూర్లోని జులమగర గ్రామం. దుల్లమ్మ భర్త ఓ రోజువారీ కూలి. ఇక ఇతని తండ్రి రామలింగయ్య, వయసు 50. మొదట్లో ఇతను కొడుకు కోడలతోనే కలిసి ఉండేవాడు. భార్య లేకపోవడంతో ప్రతి విషయానికి కోడలి మీదే ఆధారపడేవాడు. అయితే అది ఓ పరిధిలో ఉంటే విషయం హత్య దాకా వచ్చేది కాదు. కానీ ఈ లింగయ్య తన హద్దుల్లో ఉండలేదు. తన పనులన్నీ కూతురిలా చేసి పెడుతున్న కోడల దుల్లమ్మని తప్పుడు దృష్టితో చూడటం మొదలుపెట్టాడు. పెన్షన్ తీసుకునే వయసుకు దగ్గర పడ్డాక పాడబుద్ధులు పుట్టాయి మరి. అందుకే ఒళ్లంతా కామంతో నింపుకొని కోడలితో తన కోరిక తీర్చమని అడిగాడు. పైగా తన పనులన్నీ చేసి పెడుతుంటే కోడల్ని తన భార్యలా ఫీల్ అయిపోయాడు. కోడల్ని కూతురిలా చూసుకోవాల్సిన లింగయ్య రసిక రామలింగయ్యలా మారిపోయాడు. ఇక ఆ క్షణం నుండి అతని టార్గెట్ ఒకటే, అది కోడల్ని అనుభవించటం, ఆమెతో ప్రతిరోజు తన కోరిక తీర్చుకోవటం. అందుకే తనకు అందుబాటులో ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోలేదు లింగయ్య. మంచినీళ్లు తెమ్మని ఆ వంకతో ఆమె చేతులను తడిమేవాడు. కిచెన్ లో ఆమె పని చేసుకుంటుంటే కావాలని వెళ్లి ఆమెను తాకేవాడు. అయితే మొదట్లో కోడలు మామ చేష్టలు పట్టించుకోకపోయినా అతను తనని తాకకూడని చోట కూడా తాకుతూ ఉండటం, కావాలని తనని ఏదో ఒక వంకతో పట్టుకోవటం వంటివి చేస్తూ ఉండటంతో దుల్లమ్మకు మామ ప్రవర్తనపై డౌట్ వచ్చింది. అందుకే అప్పటి నుండి కోడలు మామకు దూరంగా ఉండటం స్టార్ట్ చేసింది. మామ దగ్గరకు వస్తున్న వెనక్కి జరుగుతూ మినిమం మామకు 4 అడుగుల దూరాన్ని మెయింటైన్ చేస్తూ వచ్చింది. అయితే అదంతా గమనించేశాడు మామ. కోడలు కావాలనే తనకు దూరంగా ఉంటుందన్న విషయం గ్రహించాడు. అందుకే కోడల్ని డైరెక్ట్ గా అటాక్ చేయాలి అనుకున్నాడు. అందుకోసం ఓ రోజు కొడుకు పనికి వెళ్లగానే కోడలున్న గదిలోకి వెళ్ళాడు. ఆ టైంలో కోడలు తన చీరను బీరువాలో సర్దుకుంటూ ఉంది. ఇక అదే కరెక్ట్ టైం అనుకున్న లింగయ్య అమాంతం వెళ్లి కోడల్ని కౌగిలించుకున్నాడు. ఆమె తనని వదిలేమని గింజుకున్నా వదల్లేదు. నీ మీద నాకు మనసైంది, అందుకే నువ్వు నా కోరిక తీర్చు అన్నాడు. నువ్వు కొంచెం కోఆపరేట్ చేస్తే చాలు అంటూ ఆమెపై బలవంతంగా అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. దీంతో కోడలు తను పట్టుకున్న మామని బలవంతంగా వదిలించుకొని ఆ గదిలో నుండి వెళ్లిపోయి గట్టిగా అరుస్తూ చుట్టుపక్కల వారిని పిలిచింది. ఇక దుల్లమ్మ కేకలు విన్న చుట్టుపక్కల వారంతా వెంటనే ఆమె దగ్గరకు వచ్చారు. ఈలోగా మామ కూడా కోడల్ని పట్టుకోవాలని ఆవేశంగా అక్కడికి వచ్చాడు. ఇక చుట్టుపక్కల వారు రాగానే అక్కడే ఉన్న మామని చూస్తూ భయంగా అతను తనపై అత్యాచారం చేయబోయాడని బోరుమంది ఆమె. ఇక అక్కడే ఉండి అదంతా చూస్తున్న మామ ఏ బెదురు లేకుండా అలాగే చూస్తున్నాడు. సిగ్గు శరం అన్ని గాలి కొదిలేశాడు మరి. అందుకే నలుగురిలో తన విషయం కోడలు బయట పెట్టాక కూడా సిగ్గుపడలేదు. పైగా కోడలి వంక గుర్రుగా చూస్తూ ఉన్నాడు. ఇక అదంతా గమనించిన గ్రామస్తులు లింగయ్య చేసిన పనికి అతన్ని బండబూతులు తిట్టారు. దుల్లమ్మ భర్తకు ఫోన్ చేసి పిలిపించారు. తండ్రి చేసిన నిర్వాకం గురించి చెప్పారు. ఇక విషయం తెలిసి బంధువులంతా కూడా అక్కడికి వచ్చారు. అందరూ కలిసి లింగయ్యని తిట్టారు. పోయే కాలం వచ్చాక నీకు ఈ పైత్యపు బుద్ధులేంటన్నారు. మళ్ళీ కోడలి విషయంలో ఇలా చేస్తే నీకు దేహశుద్ధి తప్పదన్నారు. ఇక కొడుకైతే తండ్రిని అసహించుకున్నాడు. అందుకే భార్యను తీసుకొని మరో ఇంటికి వెళ్లిపోయాడు. ఇంకా భార్యని తండ్రి దగ్గరే ఉంచితే మళ్ళీ అతను ఖచ్చితంగా తన భార్యని ఏదైనా చేసే ఛాన్స్ పక్కాగా ఉందనుకున్నాడు. అందుకే భార్యను తండ్రి నుండి దూరంగా మరో ఇంటికి తీసుకువెళ్లాడు. అయితే కోడల్ని తన నుండి దూరంగా తీసుకువెళ్లిన మామ బుద్ధి అస్సలు మారలేదు. ఊరంతా కలిసి తిట్టిపోసినా తగ్గేదే లేదనుకున్నాడు. అందుకే కోడలిపై ఇంకా కోరిక పెంచుకున్నాడు. పైగా కోడల్ని తన ఇంటి నుండి మాత్రమే దూరంగా తీసుకువెళ్లారు కానీ ఈ ఊరు నుండి కాదుగా అనుకున్నాడు. అవసరమైతే కోడలి కోసం సప్త సముద్రాలు దాటైనా చెరబట్టాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాడు. అందుకే కొడుకు ఉంటున్న ఇల్లు తెలుసుకొని అతను లేనప్పుడు కోడలి కోసం అక్కడికి వెళ్ళాడు. ఆ టైంలో కోడలు ఒంటరిగా ఉందని తెలిసే వెళ్ళాడు. మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ చేశాడు. కోడలు ఒప్పుకోకపోవటం, చుట్టుపక్కల జనాలు బంధువులు అందరూ వచ్చి అతన్ని తిట్టడం, మొత్తం ఫస్ట్ సీన్ లో జరిగినట్టే జరిగింది. అయితే అప్పుడు కూడా లింగయ్య తగ్గలేదు. కోడలు చీకొడుతున్న ప్రతిసారి ఆమెపై ఇంకా కోరిక పెంచుకుంటూనే ఉన్నాడు. అందుకే మళ్ళీ కోడలిపై అత్యాచారం చేసే సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇదిలా ఉండగా ఓసారి కోడలు దగ్గరలో ఉన్న తమ పొలానికి వెళ్ళింది. ఇక ఆమెనే గమనిస్తున్న మామకు ఈ విషయం తెలిసి వెంటనే లింగయ్య కూడా ఆ పొలం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కోడలు ఒంటరిగా ఉండటం గమనించి ఇదే కరెక్ట్ టైం అని మూడవసారి ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. అయితే అప్పుడు కూడా కోడలు ప్రతిఘటించింది. నీకు ఇదే పోయం కాలం అని మామని తిట్టి గట్టిగా అరిచింది. దీంతో చుట్టుపక్కల పొలంలో ఉన్న వారంతా అక్కడికి వచ్చారు. మళ్ళీ లింగయ్య కోడలిపై అదే పని చేయబోయాడని తెలిసి మళ్ళీ అందరూ కలిసి అతన్ని తిట్టారు. ఇంకా ఎన్నిసార్లు నీకు మాటలతో చెప్పినా వినే రకానివి కాదని అందరూ కలిసి లింగయ్యకి దేహశుద్ధి చేశారు. కానీ అప్పుడు కూడా లింగయ్య మారలేదు. పైగా రెట్టించిన వేగంతో ఈసారి ఎలాగైనా కోడలి అందాన్ని అనుభవించాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాడు. అందుకోసం 4వసారి అస్సలు మిస్ కాకూడదు అనుకున్నాడు. ఇక ఆవేశంగా 2024 డిసెంబర్ 14న కోడలి కోసం కొడుకు ఇంటికి వెళ్ళాడు. ఆ టైంలో కొడుకు కూలి పనికి వెళ్ళాడని తెలిసే లింగయ్య వెళ్ళాడు. ఇంట్లో వంట చేసుకుంటున్న కోడల్ని గట్టిగా పట్టుకొని మళ్ళీ ఆమెపై అత్యాచారం చేయబోయాడు. మళ్ళీ సేమ్ సీన్.
కోడలు లింగయ్యని తోసేసి అరుస్తూ పారిపోవడానికి ట్రై చేసింది. దీంతో లింగయ్య ఆవేశంగా పక్కనే ఉన్న కర్ర తీసుకొని ఎన్నిసార్లు నాకు చిక్కకుండా నా నుండి పారిపోతూ నా పనితనాన్ని ప్రజలకు ప్రచారం చేస్తావంటూ చేతిలో ఉన్న కర్రతో కోడలి తలపై ఒక్కటిచ్చాడు. దీంతో ఆమె అరుస్తూ కింద పడిపోయింది. ఇక మరింత ఆవేశంగా అక్కడే ఉన్న పారతో మళ్లీ ఆమె తలపై బాదాడు. నా కోరిక తీర్చిన నువ్వు అసలు బ్రతికి ఉండటానికే వీల్లేదంటూ మళ్లీ ఆమెను కొట్టాడు. దీంతో దుల్లమ్మ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అయితే దుల్లమ్మ అరుపులు విన్న చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చారు. కానీ అప్పటికే దుల్లమ్మ చనిపోయి ఉండటంతో అక్కడే పారతో ఉన్న లింగయ్యను పట్టుకోబోయారు. కానీ లింగయ్య మాత్రం వారి చేతికి చిక్కలేదు. ఊళ్ళో వారి చేతికి చిక్కితే వాళ్లంతా తనని ఉతికారేసి ఆపై పోలీసులకు అప్పగిస్తారని, ఆ తర్వాత తనకు చిప్పకూడు తప్పదని వెంటనే శరవేగంగా అక్కడి నుండి పారిపోయాడు. దీంతో వారంతా కలిసి ఇన్ఫర్మేషన్ ని పోలీసులకు ఇచ్చారు. కొద్దిసేపటికి పోలీసులు వచ్చి చనిపోయిన దుల్లమ్మ శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అక్కడే ఉన్న ఆమె ఫ్యామిలీని, బంధువులను, చుట్టుపక్కల వారిని విచారించగా దుల్లమ్మ మామని ఆమెను చంపేశాడని చెప్పారంతా. లింగయ్య పలుమార్లు కోడలిపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించడని, ఆ విషయం మాకు తెలిసి లింగయ్యను పలుమార్లు తిట్టి బుద్ధి మార్చుకోమన్నామని, కానీ లింగయ్య మాత్రం తన బుద్ధిని మార్చుకోకుండా కోడల్ని ఫాలో అవుతూ చివరికి ఆమె తన కోరిక తీర్చలేదని దుల్లమ్మని చంపేసి పారిపోయాడని చెప్పారు. ఇక అదంతా విన్న పోలీసులు దుల్లమ్మ శవాన్ని పోస్ట్ మార్టానికి పంపి ఆమెను చంపి పరారీలో ఉన్న రామలింగయ్యను పట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కోడల్ని కూతురులా చూసుకోవాల్సిన మామ కామాంధుడై ఆమెను చేర్చాలని అనుకున్నాడు. కానీ ఆమె ఒప్పుకోకపోవడంతో చివరికి కోడల్ని చంపేశాడు మామ. ఇలాంటి కామాంధుల్ని వెంటనే ఉరితీయాలి. అప్పుడే మరొకరు ఇలాంటి ఆలోచన చేయడానికి ఆలోచిస్తారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.